హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. సో మన సుమన్ శెట్టి గారు నిన్న నామినేషన్స్లో వచ్చినప్పుడు రాము అడుగుతాడు, అన్న మీరు కూడా మొన్న రీతు నన్ను సైకిల్ చేసింది ఆ గేమ్లో అని చెప్పారంట కదా అని అడిగినప్పుడు ఈజ్ అ వెరీ బిగ్ ఫ్లిప్పర్ అనమాట. లేదు, నేను తెలియదు, అసలు నాకు ఆ విషయమే తెలియదు, నేను చూడలేదు అని చెప్తాడు. తనూజ 1-3-4 సార్లు వేరే వాళ్ళ దగ్గర అడుగుతుంది. బాగా గుర్తున్న విషయం, మీరు లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ చూడగలిగే విషయం ఏంటంటే, తన బెడ్ కార్నర్లో భరణి గారిని అలానే సుమన్ కానీ రాముని కూర్చోబెట్టి నాన్న విను 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 అని చెప్పి సుమన్ అడుగుతుంది. రీతు తనూజని తీసేయని చెప్పి రాముకు సైగ చేసింది కదా అని అడుగుతుంది. ఆయన ఏమో తింగరమోహన్ లాగా అవును 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 అని చెప్తాడు. ఎన్నిసార్లు అడిగినా, ఎవరి ముందు అడిగినా అవుననే చెప్తాడు సుమన్ శెట్టి. సో తినకి అంటే ఎవరన్నా ఇలా సైగ చేస్తే వాళ్ళని తీసేయి అని అంత పెద్ద పదం ఆ సైగలో ఉంటుందా అనేది నాకు అనిపించింది. ప్రతి చిన్నదాన్ని ఓవర్ ఎగ్జాజరేషన్ చేయడం అమ్మాయికి బాగా అలవాటు అనమాట. సో నాకు ఆ రోజే అది తప్పు అనిపించింది. నిన్న అది మళ్ళీ రెండోసారి ప్రూవ్ అయింది పాప గురించి. ఏంటంటే అసలు వాళ్ళు ఏదైతే సైగ చేస్తారో అది సంజనా గారి గురించి, తనుజ గురించి కాదు అని ప్రూవ్ అయిపోయిన తర్వాత దెబ్బకు నోరు మూసి మళ్ళీ రీతుతో ఫ్రెండ్ అయిపోయింది అనమాట. సో ఆ అమ్మాయికి ఆల్రెడీ మనసులో ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి, రీతు మీద ఒక జెలస్ ఫీలింగ్స్, అవి రెండోసారి ప్రూవ్ అయ్యాయి. అనవసరంగా ఏమీ తెలియకుండా సంజనా గారి ఏం చెప్తే అది వినడం, లేదంటే ఏమీ తెలియకుండా తనుజ కోసం తనుజ ఏం చెప్తే అది వినడం సుమన్ గారు చేయడం చాలా రాంగ్ థింగ్ అనమాట. ఆల్రెడీ మన కామనర్స్ తన నామినేషన్ పాయింట్స్లో చెప్పారు, తనకంటూ ఒక స్టాండ్ ఉండదు, తనకంటూ ఒక ఒరిజినల్ పాయింట్ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటలను తీసుకొని ఆయన ఓన్ చేసుకొని చెప్పడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ ఈ తనుజ, రామ్ అండ్ మన అమ్మాయి పేరేంటి రీతు, వీళ్ళ విషయంలో అది మళ్ళీ ప్రూవ్ అయిపోయింది అనమాట. అతనికి అసలు ముందు వెనక ఏమీ తెలియకుండానే తనకు నచ్చిన వాళ్ళు ఏం చెప్తే దానికి సై అంటే సై, తందానా అంటే తానా అంటే తందానా అనే టైప్లో ఆయన బిహేవ్ చేయడం, ఆయనకంటూ ఒక గేమ్ ప్లాన్ లేకపోవడం అనేది యూనో ఈ గేమ్కి ఆయన డిజర్వింగ్ కాదు అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.